బీసీ జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్న భవిష్యత్తు కార్యక్రమం మీద నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు, నేటి బీసీ ఉద్యమానికి ఒక యువనేతగా మన బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా ఎదుగుతున్న తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి, మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా చాలా గొప్ప పాత్ర పోషించిన అన్న మధుసూదన్ చారణ గారికి, తమ్ముడు తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించి అదే సమయంలో వరకు తానున్న పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని సహనంతో వల్ల ఒక శాసన వెళ్ళి మన బడుగు బలహీన వర్గాల వాయిస్ వినిపిస్తున్న తమ్ముడు అద్దంకి దయాకర్. ఇక సమాజంలో విప్లవం కొన్ని పార్టీల పేరు గుర్తుకొస్తే అది సినిమాలో చూడాలనుకుంటే మాత్రం ఆర్కెస్ట్రా మన అన్న నారాయణమూర్తి అన్నే, అది దాని సినిమాలో చూడాలంటే మాత్రం ఈ పేరును తెలుసుకునే వాళ్ళే సమాజంలో ఉన్నారన్న. మీకు దండం. ఆ స్థాయికి ఒక గుర్తింపు తెచ్చుకున్నాం అన్న నారాయణమూర్తి అన్న గారికి, తమ్ముడు సురేష్, ఇంకా ఈ జాక్లో భాగస్వామ్యమైన సంఘాలకు సంబంధించిన నా సోదరులందరికీ చాలా టైం అవుతున్నా కూడా ఎంతో ఓపికతో ఉండబడే నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా సామాజిక ఉద్యమం వస్తుంది. మొదటిది, భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు, భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు తెలంగాణ ఒక దిక్సూచిగా మారబోతుందనే సంకేతం మన చైతన్యం ద్వారా, మన ఉద్యమం ద్వారా అందుతున్నది. ఇప్పటికే దాదాపు 50% రిజర్వేషన్లు పొందుతున్న నా బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడుగా చరిత్రలో ఉన్నది. ఆ తర్వాత ఆకాంక్షలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అదే ఆకాంక్షలు ఇప్పుడు ఎవరం మాట్లాడుకున్నా తమిళనాడు 50% గురించి మాట్లాడుకుంటున్నాం, 9th షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కారణాలు ఏమైనా తమిళనాడు బీసీ ప్రజల ఆకాంక్షలకు ఒక చట్ట రూపం ఇచ్చి కాపాడుకునే కాడ మాత్రం దేశంలో మొదటి వరుసలో నిలబడ్డది. కానీ దాని మోడల్గానే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండబడే నా ఇప్పుడు సాధించుకొని ఫలితాలు అనుభవించకుండా మనకు తమిళనాడు కనిపిస్తున్నది, సాధించుకునే పోరాటానికి దేశవ్యాప్తంగా తెలంగాణ కనిపిస్తున్నది. ఇది మనకు పిక్చర్ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేశం కూడా భవిష్యత్తులో సాధించుకునే, మన బలహీన వర్గాలకు న్యాయమైన వాటా సాధించుకునే ఒక పోరాట కేంద్రంగా మాత్రం తెలంగాణ మారడానికి చాలా సంకేతాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవకాశం దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇకపోతే స్వార్థపర శక్తులు ఎక్కడైనా మనని అడ్డుకుంటుంటాయి. ముఖ్యంగా మన వాట మనకు దక్కకుండా చేయడానికి ఇప్పటి వరకు అన్ని వర్గాల అవకాశాలు ఎవరు దోచుకుంటుండ్రో వాళ్ళు అడ్డం పడుతుంటారు.
ముఖ్యంగా మన బలహీన వర్గాల వాటా ఇప్పటి వరకు ఓసీ సమాజానికి సంబంధించిన వాళ్ళే దోసుకుంటున్నారు. ఇక అందులో రెండో మాట ఏమున్నది, ఎప్పుడన్నా యుద్ధం జరుగుతున్నప్పుడు గీత గీసి కొట్టాల్సిందే కదా కదా దాపరికమే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎస్సీల వాటా వాళ్ళు దోసుకోలేరు, ఎస్టీల వాటా వాళ్ళు దోసుకోలేరు. ఇక అత్యంత మెజారిటీ గల నా బలహీన వర్గాల వాటా దోసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు ఒక లైసెన్స్ ఉన్నది. వాళ్ళ లైసెన్స్ ఇచ్చింది. ఆ వచ్చిన చైతన్యాన్ని మనం ఇప్పుడు పెరిగిన మన చైతన్యాన్ని, వచ్చిన పట్టుదలను దాన్ని ఒడిసి పట్టుకొని భవిష్యత్తుకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం మన కళ్ళ ముందట ఉన్నది. ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ అవకాశాలను ఇప్పటి వరకు ఎవరైతే కొంత దోచుకుంటుండ్రో ఆ దోచుకునే వర్గాలే పైకి మనకు అనుకూలంగా మాట్లాడినట్టుగా ఉన్నప్పటికీ లోపల ఎంతకాలం వాళ్ళ ఈ అవకాశాలు అడ్డుకున్నా అవి మనమే తింటాం కదా అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. పైకి చాలామంది మనకు నైతికంగా మద్దతు ఇచ్చేటోళ్ళలో కూడా ఇంటర్నల్గా అడ్డుకునే శక్తులకు ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. పైకేమో మనం పోయినప్పుడు తృప్తిగా మన మీద భుజమే చేసి లేదా దగ్గర తీసుకొని మన దగ్గర మాట్లాడుతున్నప్పటికీ ఎవరైతే లీగల్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో వాళ్ళకి ఇంటర్నల్గా మాత్రం వాళ్ళకి సహకారం మానసికంగా ఉన్నదనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని కూడా మనం పసిగట్టాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది. ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాల న్యాయమైన వాటా పొందే విషయంలో ఖచ్చితంగా ఇటు ఎంఆర్పిఎస్, ఇటు మాల మహానాడు, దళితుల్లో అత్యంత మెజారిటీ వర్గం మాదిగలవుతే రెండో స్థాయి జనసంఖ్య గల నా మాలలు, ఇతర దళిత ఉపకులాలన్నిటిని కలుపుకొని ముందు ఖచ్చితంగా నా బలహీన వర్గాల మూమెంట్కు అన్ని రకాలుగా అండదండలు అందించాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్, మాల మహానాడు మీద, మొత్తం దళిత సంఘాల మీద ఉన్నది. ఆ బాధ్యత నెరవేరుస్తాం. అట్లనే ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎస్టీ సంఘాల నుంచి కూడా మన తమ్ముడు ముందే మనం అక్కడ నాగోల్ కాడ మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడ నా ఎస్టీలకు ఉన్న నా లంబడి తమ్ములతో ఫోన్లో మాట్లాడి రేపటి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కండి అని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆదివాసీ తమ్ములతో కూడా మాట్లాడి ఇందులో భాగస్వాములు కావాలి తమ్ముడు, ఎక్కడున్నా కూడా మన శక్తి ఎక్కడున్నా మన బీసీలకు అండగా నిలబడదామని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. మొన్నటి బంద్లో ఆ పాత్ర ఎస్సీ సంఘాలు కూడా పోషించినాయని చెప్పి నేను భావిస్తున్నాను. నేను మొన్నటి బంద్లో అది మన అందరూ తెలుసు, అది ఏ జిల్లా కేంద్రమైనా, ఏ నియోజకవర్గ కేంద్రమైనా, ఏ మండల కేంద్రమైనా అక్కడ మన కింది సామాజిక వర్గాల శక్తులు కూడా మన బలహీన వర్గాలకు అండగా ఉన్నట్టుగా మనకి ఎక్కడికక్కడ రుజువు అవుతుంది. ఇక్కడ అంటే ఎస్సీలో, ఎస్టీలో, బలహీన వర్గాల్లో క్రమక్రమేణ ఐక్యత పెరుగుతుంది. ఇక మనల్ని అడ్డుకునే వాళ్ళకి మాత్రం ఎక్కడో కొద్దిగా నిద్ర పట్టని రోజులు మాత్రం వస్తున్నాయి. ఇది ఏ మలుపు తిరుగుతుందో అని. అంటే ఇది భవిష్యత్తులో ఈ ఐక్యత, ఈ పోరాట రూపం, ఇది భవిష్యత్తులో ఏ రాజకీయ రూపం దాలిస్తే అది ఎక్కడ వాళ్ళ రాజకీయ పదవుల పునాదులకు ఎసరు పెడుతుందో అనే భయం కూడా కొంతమందికి ఉన్నది. ఉండనీయండి, మనం మాత్రం ఐక్యత పెంచుకుందాం. ఖచ్చితంగా దీన్ని సాధించుకునే ప్రయత్నంలో అన్ని రకాలుగా ముందడుగేద్దామనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ఎంత శాంతియుతంగా పోరాటం చేసినా మనల్ని అడ్డుకునే శక్తులు ఏదో రకంగా మనల్ని సమస్యలు ఇరికిస్తుంటారు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం పోరాటం జరిగింది కూడా నాకు తెలిసి ఎక్కడో ఒక దిక్కు కొన్ని మిలిటెంట్ సంఘటనలు జరగవచ్చు, కానీ శాంతియుతంగానే జరిగింది కదా. కానీ శాంతియుతంగా జరిగినా మరి వందలు, వేలు, లక్షల సంఖ్యలో జైలు పాలైనరు కదా. శాంతియుతంగానే జరిగినా ఎంతోమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు కదా. ఉద్యమం అహింసాయుతంగానే జరిగింది, కానీ శత్రువు ఎంత అహింసాయుతంగా జరిగిన ఉద్యమానికైనా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తారు. అది స్వాతంత్ర పోరాటంలో చూశాం. మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం కూడా మనం చూశాం.
తెలంగాణ ఉద్యమం మనం 69 నాటి ఉద్యమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే అంత వయసు మనకు లేదు అనుకుందాం. కానీ మొన్న జరిగిన ఉద్యమం మన కళ్ళ ముందు జరిగింది కదా, చాలా శాంతియుతంగానే జరిగింది కదా. చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన పిల్లల ప్రాణాలు వదులుకున్నారేమో కానీ ఇంకొకరి ప్రాణం తీసింది ఎక్కడ లేదు కదా, ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అట్లా ఒక 1011-1200 మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి. ఒకవైపు ప్రాణాలు మన బిడ్డలు కోల్పోయిండు, వందలు వేల సంఖ్యలో మన పిల్లలే జైలుకి వెళ్ళిండ్రు. ఉద్యమం ఎట్లా నడిచిందంటే శాంతియుతంగా నడిచింది. కానీ జైలుకి వెళ్ళే కాడ, త్యాగాలు చేసే కాడ ఇక్కడనే ఉన్నారు. మూడోది, మన కళ్ళ ముందు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 3 దశాబ్దాల్లో ఎక్కడ కూడా హింసాత్మక చర్యలకు దారితీయని విధంగానే ఉద్యమం నడిచింది, మనం చూసాం. కానీ ఈ ఉద్యమం మీద కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా కేసులు పెట్టినాయి. ఏ ప్రభుత్వం మినహాయింపేం లేదు. 94లో ఉద్యమం మొదలుపెట్టినాక అదొక మన సోదరులు ఒక గుప్పెడు మందితో ఉద్యమం మొదలైందని చెప్పబడుతున్న ఆ రికార్డు నుంచి కొద్దిగా ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉద్యమం రూపం దాల్చే సమయం నుంచి మొన్నటి వరకు కూడా కేసులు పెట్టబడ్డాయి. కొంతమంది ప్రాణాలు కూడా వదిలేశారు. ఇక్కడ దాదాపు ఈ 30 ఏళ్లలో ఒక్కటికి 4-5 సార్లు ఒకే కార్యకర్త నాతో పాటు, సాధారణ కార్యకర్త నుంచి నాతో పాటు దాదాపు 15 నుంచి 20 కేసులు నమోదవుతే 4-5 సందర్భాల్లో జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఉద్యమం శాంతియుతంగానే నడిచింది. ఉద్యమం చాలా శాంతియుతంగా నడిచింది, పట్టుదలతో నడిచింది. ఇప్పుడు దేశ స్వాతంత్ర పోరాటం శాంతియుతంగానే నడిచింది, కానీ పట్టుదలతో నడిచింది, సుదీర్ఘకాలం నడిచింది. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది, కానీ పట్టుదలతో నడిచింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది, పట్టుదలతో నడిచింది. ఇక్కడ కేసులు లేవా, కొన్ని త్యాగాలు లేవా అంటే కేసులు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. మనం ఎంత అనుకున్నా మన ప్రత్యర్థి మనల్ని ఇబ్బంది పెట్టడమే కదా చేసేది. మన హక్కులను అడ్డుకునే వాళ్ళు మన పట్ల జాలి ఉండదు కదా. మన హక్కుల్ని అడ్డుకోవాలనుకునే వాళ్ళకు మన పట్ల జాలి ఎందుకు ఉంటుంది? ఏదో రూపంగా మనకు సమస్యలు క్రియేట్ చేసి మనల్ని వెనుకకు నెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. వెనుకకు నెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కసితో ముందు అడిగేయాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది. శాంతియుతంగానే పట్టుదలతోటే కసితో ముందు అడిగేద్దాం. కాబట్టి దయచేసి వాటిని పెద్దగా చూసుకోకండి. అయితే మనం ఎక్కడ ఒక మిలిటెంట్ పోరాటమో ఎవరి మీదనో దాడి రూపంగానో మేము చేయకపోయినా మా ఉద్యమాన్ని వెనుకకు నెట్టేయడం కోసం ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కుట్రలను ఎక్స్పోజ్ చేద్దాం. కానీ శ్రమకు, కొన్ని కేసులకు, కొన్ని త్యాగాలకు మాత్రం మనం వెనుకడేయద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ కుట్రలను ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ కుట్రలను, మనల్ని అడ్డుకునే కుట్రలు ఎన్ని రూపాలుగా జరుగుతాయో అన్ని రూపాలుగా మనం ఎక్స్పోజ్ చేద్దాం. కానీ మానసికంగా మాత్రం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే స్థాయిలోనే మన నాయకత్వం కమిట్మెంట్గా ఎదగాలి, మన కార్యకర్తలు ముందుకు తీసుకురావాలి. ఆ ఒక్క విషయంలో మాత్రం నా సూచనగా చెప్తున్నాను కూడా మీరు చేసుకోండి. ఎందుకంటే స్వాతంత్ర పోరాటం చూసాం, తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు చూసాం, మనం నడిపించాం అందరం కలిసి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మన కళ్ళ ముందు అందరూ చూసాం. మీ అందరి సపోర్ట్ తోటే ఈ ఉద్యమం ఒక విజయం వైపు నడిచింది. ఇది మనందరూ తెలిసిన విషయం. ఇకపోతే నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మొత్తం తెలంగాణ బలహీన వర్గాల ఉద్యమానికి ఒక కేంద్ర బిందువుగా, ఒక యువనేతగా కేంద్ర బిందువుగా ఎదుగుతున్నాడు. ఆయనను ప్రోత్సహించాల్సిన బాధ్యత, సహకరించాల్సిన బాధ్యత, ముందుకు నడిపించాల్సిన బాధ్యత, గైడ్ చేయాల్సిన బాధ్యత, అన్ని రకాలుగా ఆయనకు చైతన్యవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదేవిధంగా నా మీద కూడా ఉన్నదనే విషయం కూడా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఏ సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తే మన ఉద్యమం ముందుకెళ్తుందో, లక్ష్యం నెరవేరడానికి ఏ పాత్ర పోషిస్తే అది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పాత్ర పోషించడానికి, నా తమ్ముడికి అండగా నిలబడడానికి, ముందుకు నడిపేయడానికి నిజాయితీగా పాత్ర పోషిస్తామనేసి కూడా మర్చిపోదు. వాస్తవానికి ఇది మొన్నటి బంద్ రూపం దాల్చకముందే, మొన్న 18 బంద్ జరిగింది. ఈ బంద్ రూపం దాల్చకముందే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఒక 42% రిజర్వేషన్ల అంశం ఒక బలమైన ఎజెండాగా ఇక్కడ మారింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏ రకంగా చూసినా కూడా శాసనసభలోనూ బయట మద్దతుగానే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇక దీన్ని
మనం మరింత శక్తివంతంగా మలచడం కోసం మనం బయట నుండి ఏ పాత్ర పోషిద్దామని చెప్పి వాస్తవానికి దసరా రోజే నా తమ్ముడు అబ్దంకిని పిలుచుకొని మన గిరిజన వర్గాల నుంచి బెల్లయ్యని పిలుచుకొని ఇంటికాడనే దసరా రోజు 3 గంటలు మాట్లాడుకున్నాం ముగ్గురం కలిసి. నేను ఇంటికి పిలిపించుకున్నా దసరా రోజు. దయాకర్ భార్య ఉంది, ఆమె కూడా ఎస్టీ. మన బెల్లయ్య నాయకు వచ్చాడు తమ్ముడితోటి. దాదాపు 3-4 గంటలు మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే బలహీన వర్గాల ఉద్యమం, నా బీసీల ఉద్యమం ఒక శక్తివంతంగా ఎదుగుతున్నది, మారుతున్నది. అంతిమంగా బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఉద్యమ రూపం దాల్స్తున్నది. ఆ దాల్స్తున్న ఉద్యమ రూపానికి మనం మన సోదర శక్తులుగా మనం ఏం పాత్ర పోషించాలి, ఎట్లా పాత్ర పోషిస్తే బలహీన వర్గాల ఉద్యమానికి మనం చైతన్యనిచ్చిన వాళ్ళమవుతాం అనే దాని మీద ఆ పాత్ర పోషిద్దామని చెప్పి దసరా రోజే 3-4 గంటలు మనం ఇంట్లోనే మాట్లాడుకున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ బంధు రూపం వచ్చింది. ఆ బంధుకు తమ్ముడు వెంటనే చెప్పండి, తమ్ముడు నేను బంధు రూపానికి నువ్వు కోరాల్సిన అవసరం ఏమున్నది. ఆర్కృష్ణను కూడా ఫోన్ చేశాడు, తమ్ముడు ఫోన్ చేశారు. అన్న మీరు కోరాల్సిన అవసరం లేదు, ఇందులో మేము భాగస్వాములమే, అణగారిన వర్గాల పక్షాన మేము ఉండాల్సిన బయట ఉన్నది కదా అని చెప్పి కూడా తమ్ములకు చెప్పాం. సరే, ఉద్యమంలో బంధులో ఎంత పాత్ర పోషిస్తే మనం కరెక్టో అంత పాత్రలో అందులో ఉన్నామనే విషయం కూడా మీ దృష్టికొస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఉంటాం. ఇకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఇక్కడ పాలకపక్షం కాంగ్రెస్, కేంద్రంలో పాలకపక్షం బీజేపీ. కేంద్రంలో పాలకపక్షం, రాష్ట్రంలో పాలకపక్షం. ఇప్పుడు రాష్ట్రంలో పాలకపక్షం, కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నది. ఇక్కడ నాకు తెలిసి మిగతా వాళ్ళందరినీ మనకు సానుకూలంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని, అది ఏ రాజకీయ పార్టీ అయినా, వాళ్ళందరితో సంప్రదింపులు చేసుకొని వాళ్ళందరూ అండదండలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తమ్ముడి మీద నెట్టబడ్డది. వీళ్ళ మీద వాళ్ళు పిలిచినప్పుడు మిత్రులుగా పనిచేయండి, కానీ సమస్య పరిష్కరించకపోతే వాళ్ళకి నిద్ర పట్టని రోజులు కూడా తీసుకురండి. ఆ స్థాయిలో కూడా మన ఉద్యమం ఎదగాలి. కలిసినప్పుడు మిత్రులుగానే పరిగణించండి. వాళ్ళు ఎంతో మంచితనంతో మనం మాట్లాడితే, సమస్య పరిష్కారానికి ఎంత నిజాయితీ వాళ్ళు కృషి చేస్తే అంతకాలం వాళ్ళని ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకొని కలిసి పనిచేద్దాం. కానీ ఎక్కడన్నా సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చినట్టుగా నటిస్తూ వాళ్ళ బాధ్యత నెరవేర్చలేని సందర్భం ఇక్కడ వస్తే మాత్రం దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఎదుర్కోవాల్సిన బాధ్యత మాత్రం మన కళ్ళ ముందు మనకు రాబోతుంది. దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకు 2 పార్టీలో 2 మిత్రశక్తులు బలంగా ఉన్నాయి. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ప్రతిపక్షమైన ఆ ఇండియా గ్రూపులో, అలయన్స్ గ్రూపులో డిఎంకేనే ప్రధాన పాత్ర, బలమైన శక్తివంతం ఉంది అది కదా. ఇప్పుడు మెజారిటీ రీత్యా చూసుకున్నా కూడా పార్లమెంట్ మెంబర్ల సంఖ్య ఎక్కడ ఉందంటే మనకు డిఎంకే నుంచి, మనకు మిత్రపక్షం నుంచే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇండియా గ్రూప్కి సంబంధించి ఇండియా పార్టీకి నాయకత్వం వహిస్తున్న గ్రూప్ నాయకత్వం కాంగ్రెస్, మనకు రాహుల్ గాంధీ రూపంగా, ఇంకొక రూపంగా సోనియా గాంధీ రూపంగా, మల్లికార్జున రూపంగా 42% వాళ్ళు నైతిక మద్దతు, అన్ని రకాల మద్దతు ఇస్తుండ్రు. ఇక్కడ కారణాలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక బలమైన చర్చగా మలచడంలో మాత్రం ఒక ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఉన్నది. ఓకే, ఇక్కడ ప్రధాన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి గారు 2 పాత్రలు పోషిస్తే సమస్య పరిష్కారం ఎవరి మీద ఒత్తిడి పడాలో వాళ్ళ మీద ఒత్తిడి పడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఇక్కడ నుంచి ఆయన చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు ఎట్లాగో శాసనసభలో మద్దతు ఇచ్చినాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే బహిరంగ లేఖలు రాసి, వీలైతే ఏమాత్రం సంశయించకుండా ఇంకా వేరే కోణంలో వెళ్లకుండా అందరితో ఫోన్లో మాట్లాడి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే అఖిలపక్ష నాయకులు అందరినీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే కొంత చర్చ సీరియస్గా మారడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇది నేను ప్రతి సభలో చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే టెక్నికల్ అంశాలు ఎప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇవాళ ప్రధాన ఎజెండాగా మార్చడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన భూమిక పోషించినట్టే అన్న. ఒక కీలకమైన భూమిక ప్రధాన. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే బీసీ రిజర్వేషన్ల గురించి 42% గురించి అయితే మాట్లాడుతుంది కదా. ఒక దశకత వచ్చింది కదా. ఈ దశకు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు 2వ అడుగు కూడా ఆయనే ముందడుగు వేయాలి. అది అఖిలపక్షం దగ్గరికి తీసుకెళ్ళడానికి చొరవ తీసుకోవాలి. బేసిజాలు లేకుండా కేసీఆర్ గారికి ఫోన్ చేయాలి,
బేసియాలు లేకుండా ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీకి నాయకత్వం వహిస్తున్నాడు, ఆయనకు ఫోన్ చేయాలి, అందరికీ సిపిఐ సీఎంకి ఫోన్ చేయాలి. వాళ్ళందరినీ కలుసుకొని ఇక్కడ సాంకేతికంగా ఏ సమస్యలు అయితే దీనికి అడ్డం వస్తున్నాయో ఆ అడ్డంకులు తొలగించడానికి రెండే మార్గాలు మనకు కనిపిస్తాయి. సాంకేతికంగా ఈ 42% రిజర్వేషన్లు ఆమోదం పొంది మనకు అమలు జరిగేదానికి రెండే అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఒకటి ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది మనం అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగూ రేపు వచ్చే నెలలో ఇక్కడను మనకు కోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎవరైనా సరే మళ్ళీ సుప్రీంకోర్టుకు ఒకసారి వెళ్ళే దశకు వస్తుంది. అక్కడ మనం పట్టు బిగించి టెక్నికల్గా ఏ ఇందిరా సహాని కేసో ఇంకో కేసో 9 మంది జడ్జీలో ఏదైతే అంటుండ్రని చెప్పి వస్తున్నదో దాన్ని రివ్యూ చేయడానికైనా సరే ఒక 11 మందికో 12 మందికో జడ్జీలతోటి దీన్ని ఫైనల్ చేయాలని నిర్ణయానికన్నా రావాలి. ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టే రద్దు చేసింది ఒక 5 జడ్జీలతో. మళ్ళీ ఎస్సీ వర్గీకరణను సాంకేతికంగా అది కరెక్టే, రాష్ట్రాలకు ఉండే అధికారం ఉన్నదని చెప్పి మళ్ళీ చెప్పింది సుప్రీంకోర్టే. ఒక 5 జడ్జీలతో వర్గీకరణ కొద్దిగా అడ్డంకులు కల్పిస్తే 7 జడ్జీలతో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. దానికి కేంద్రం చొరవ తీసుకున్నది. ఓకే, మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకున్నాడు. అక్కడ చొరవ తీసుకొని ముందు అడిగేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలను చేశారు. అంటే ఒక అడ్డంకి టెక్నికల్గా ఎక్కడ అడ్డంకి ఏ రూపంగా వచ్చిందో దాన్ని అధిగమించడానికి అదొక పరిష్కారం. రెండో పరిష్కారం, కేంద్రం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురాగలిగితే, కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు బలమైన ఒత్తిడి తీసుకురాగలిగితే, అవును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన కేంద్రము 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి 50% ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో ఆ